లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ ఆధ్వర్యంలో లయన్స్ జిల్లా 316B నుండి 50 మంది లయన్స్ సభ్యులు కాకినాడ నుండి అరుణాచలంకు ట్రైన్లో బయలుదేరి వెళ్లారు. ఈ ఫ్రెండ్షిప్ టూర్ ని జిల్లా మెంటర్ బాదం బాలకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో లయన్స్ జిల్లా గవర్నర్ ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ జిల్లా తరపున ఆధ్యాత్మికతతో కూడిన ఒక ఫ్రెండ్షిప్ టూర్ ని అడిగిన వెంటనే ప్లాన్ చేసేందుకు ముందుకు వచ్చిన లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ క్లబ్ ప్రెసిడెంట్ ఎంఎస్ఆర్వి సత్యనారాయణకి, సెక్రటరీ వరప్రసాద్కి, వారి టీంకి అభినందనలు తెలియజేశారు. పూర్వ జిల్లా గవర్నర్ ముంజలేరు విశ్వేశ్వరరావు మాట్లాడుతూ 17వ తేదీ నుండి 20వ తేదీ వరకు 3 రోజుల పాటు జరగబోయే ఈ టూర్లో అన్ని ఏర్పాట్లు అద్భుతంగా చేయడానికి సహకరించిన తాళరేవు క్లబ్ మెంబర్ వినోద్కి, స్పందన క్లబ్ మెంబర్ కంచుమర్తి శ్రీనివాస్కి, సహకరిస్తున్న లయన్స్ మెంబర్ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. 50 మంది లైన్ మిత్రులు ఫ్యామిలీస్తో కలిసి అరుణాచలం టూర్కి మేము కాకినాడ పట్టణం నుంచి మేము బయలుదేరుతున్నాము. ఈ జిల్లా టూర్ని ఆర్గనైజ్ చేసే అవకాశం నా హోమ్ క్లబ్ అయిన లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్కి ఇచ్చినందుకు గవర్నర్ అయిన ఈశ్వర్ కుమార్ గారిని మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ 50 మందితో ఈ అరుణాచలం టూర్ని చాలా అద్భుతంగా మేము ప్లాన్ చేశాము. అందరూ కూడా మేము అరుణాచల దైవంగా క్షేమంగా వెళ్ళి అందరూ లాభంగా తిరిగి వస్తామని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ మాకు ఈ అవకాశం ఇచ్చిన గవర్నర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్. కాకినాడ ఎలైట్ ప్రోత్సాహంతో జిల్లాలోని సభ్యులందరినీ తో ఈ అరుణాచల యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ఆధ్యాత్మిక చింతన గల లయన్స్ సభ్యులు అంతే కార్తీక మాసం సందర్భంగా ఎంతో నిష్టగా ఆచరిస్తారు ఈ నెలంతా. దాన్ని మరింత ఫలప్రదం చేసే ఉద్దేశంతో ఈ అరుణాచల యాత్రనే ప్లాన్ చేసిన ఎలైట్ క్లబ్ సభ్యులకు, అదేవిధంగా అక్కడ ఉండి ఏర్పాట్లు పూర్తి చేయించిన మన వినోద్ గారికి, ఈ యాత్రలో పాల్గొంటున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అలాగే దీన్ని సపోర్ట్ చేస్తున్న లయన్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ గారికి మరి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, కిందసారి కూడా ఒక టీమ్గా వీళ్ళందరూ కూడా ఒక 50 మంది వెళ్ళడం జరిగింది. మరి అందరూ కూడా అక్కడ ఒక అన్నదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మరి కొన్ని లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. నిత్యం అది అన్నదానం చేయాలని చెప్పి మరి ఒక సేవాభావంతో వెళ్ళిన వాళ్ళు ఒక సేవా కార్యక్రమం చేశారు, తిరిగి వచ్చారు. అలాగే మరి వీళ్ళందరూ కూడా టీం కింద అప్పటి నుంచి కంటిన్యూ అవుతూ కలిసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే వాతావరణాన్ని కంటిన్యూ చేయాలి, స్నేహాన్ని పెంపొందించుకోవాలి, సేవా కార్యక్రమాలు చేపట్టాలి, 10 మందికి ఆదర్శంగా నిలవాలి. లైనిజం యొక్క సూత్రం ఇదే, ఇది పాటించాలని కోరుకుంటూ వెళ్ళిన ప్రతి వారికి కూడా మరి అభినందన తెలియజేసుకుంటాం.